బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. తెలంగాణ భవన్లో ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తల సంయుక్త సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. చాలా కాలం తర్వాత పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తుండడం, పైగా కేసీఆర్ పాల్గొంటుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. బీఆర్ఎస్ సంయుక్త సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం, నల్లమల సాగర్ తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపైన చర్చించనున్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కృష్ణా జలాలతో సర్దుకుపోవాలనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తప్పుబడుతోంది. తాము 90 టీఎంసీల కోసం పోరాడామని, ఇప్పుడు 45 టీఎంసీలతోనే ఎలా సర్దుకుంటారని ప్రశ్నిస్తుంది. ఈ ప్రాజెక్టుల వ్యవహారంపై ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పార్టీ నిర్ణయించింది. తెలంగాణ భవన్లో ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తల సంయుక్త సమావేశంలో కేసీఆర్ పాల్గొనున్నారు. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి చాలా కాలం తర్వాత ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో కేసీఆర్ ఏదైతే సార్ వస్తున్నారన్న సంతోషం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాదాపు 9 నెలల తర్వాత, అంటే ఈ ఏడాది మార్చి 11న ఆఖరిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చారు. అప్పట్లో ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల మీద దిశానిర్దేశం చేశారు. అంటే 9 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ కేసీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది తెలంగాణ రాజకీయాలలో. కేసీఆర్ దాదాపు 2 ఏళ్లుగా మౌనంగా ఉంటూ వస్తారు. ఇక మౌనం విడతారన్న చర్చ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మొదట్లోనే చెప్పారు, దాదాపు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి, కాబట్టి తాను మాట్లాడను, ప్రభుత్వానికి సమయం ఇచ్చి నిశ్చితంగా పరిశీలిస్తాననేది అప్పట్లో కేసీఆర్ చెప్పిన మాట. అప్పటి నుంచి కూడా దాదాపు 2 ఏళ్లుగా కేసీఆర్ మౌనంగానే ఉంటూ వస్తారు. ఈ డిసెంబర్ 7కు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు ముగిసింది. ఇక సంబరాలు కూడా చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలోనే ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి చేసిందేం లేదు. ఇక నీటి జలాల విషయంలో పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఇక ఉద్యమానికి సిద్ధం కావాలంటూ కూడా కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరగబోతుంది. ఈ సమావేశం సుదీర్ఘంగా, అంటే మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమై సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఈ సమావేశం జరిగే అవకాశం ఉందనేది మనకున్న సమాచారం. దాదాపు 430 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కావచ్చు, జిల్లాల అధ్యక్షులు కావచ్చు, ఇలా దాదాపు 430 మంది కూర్చునేదానికి తెలంగాణ భవన్ హాల్లో ఏర్పాట్లు చేశారు. సో మధ్యాహ్నం 2 గంటలకి సమావేశం ప్రారంభం కాబట్టి ఇక కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఎప్పుడు కూడా రాజకీయంగా తెలంగాణ తెలుగు రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారుతుంటుంది కేసీఆర్ ఏం మాట్లాడినా కూడా. సో ఇప్పుడు కేసీఆర్ ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అడపాదడప అప్పుడప్పుడు పార్టీ నాయకులు కలిసినప్పుడు విమర్శలు చేస్తున్న కేసీఆర్ బహిరంగంగా మాట్లాడింది లేదు, ప్రెస్ మీట్లు కూడా నిర్వహించింది లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి పేరు కూడా, రేవంత్ రెడ్డి పేరు కూడా ఇప్పటి వరకు కేసీఆర్ ఎప్పుడు కూడా పేరు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 1-2 సందర్భాలలో ప్రస్తుత ప్రభుత్వం అని చెప్పి అన్నారు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా ఇప్పటివరకు కేసీఆర్ ఈ 2 ఏళ్ల కాలంలో ఎప్పుడు తీసుకోలేదు. సో ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు కూడా ఆసక్తిగా మారింది. ఇక తాజాగా స్పీకర్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్లు ఏవైతే ఉన్నాయో 5 మంది పార్టీ ఎమ్మెల్యేలు, 10 మంది పార్టీ మారిన నేపథ్యంలో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం కూడా ఈ మధ్యకాలంలో వెల్లడించారు. ఎక్కడ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవు కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నట్టు ఆయన ప్రకటించారు. సో ఈ అంశం మీద కూడా కేసీఆర్ ఖచ్చితంగా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఇక కవితను గత సెప్టెంబర్లో ఆయన పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు. కవిత ఎపిసోడ్ తర్వాత అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. పార్టీ నాయకులు మాత్రం పెద్ద ఎత్తున కవిత టార్గెట్గా విమర్శలు చేస్తారు. అయితే కవిత ఎపిసోడ్ మీద కూడా కేసీఆర్ ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది కూడా కాస్త ఆసక్తిగా మారింది. ఇక
రేవంత్ రెడ్డి సర్కార్ను ఉద్దేశించి అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇటు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపు 80% పూర్తి చేయడం వల్ల ఇప్పుడు అదేవిధంగా నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు అన్యాయం జరుగుతుందనేది కేసీఆర్ చెప్తున్నమాట. ఈ 3 జిల్లాలో కేసీఆర్ బహిరంగ సభలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.